సుంకాలు విధించడంతో భారత్ ఎంతో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతుంది. ఓవైపు రష్యాతో స్నేహాన్ని మరింత బలోపేతం చేసుకుంటున్న భారత్ చైనాతో ఉన్న విభేదాలను పక్కన పెట్టి స్నేహ సంబంధాలు పెంచుకుంటుంది. భారత్ తన వ్యూహాత్మక ఎత్తుగడలతో అగ్రరాజ్య ఆగడాలకు చెక్ పెట్టే దిశగా శరవేగంగా అడుగులు వేస్తుంది. భారత్తో స్నేహం చేసేందుకు చైనా కూడా ముందుకు రావటంతో ఇరు దేశాలు తమ మధ్య ఉన్న విభేదాలను పక్కన పెడుతున్నాయి. భారత్, చైనా, రష్యాల స్నేహం ఇప్పుడు అగ్రరాజ్యాన్ని కలవరపాటుకు గురిచేస్తుంది. ప్రపంచంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో భారత్ ఎంతో వ్యూహాత్మకంగా ముందుకు వెళుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్పై అధిక సుంకాలు విధించిన నేపథ్యంలో చైనా, రష్యాతో స్నేహ సంబంధాలు మరింతగా పెంచుకుంటోంది. భారత్ తమకు మిత్రదేశం అంటూనే ట్రంప్ అధిక సుంకాలు విధించారు. దీంతో భారత్ తమ ముందున్న అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు ఏమాత్రం వెనకాడడం లేదు. అందులో భాగంగానే చైనాతో ఉన్న విభేదాలను పరిష్కరించుకుని కలిసి పనిచేయాలని భారత్ భావిస్తోంది. అదే సమయంలో చైనా సైతం భారత్తో స్నేహ సంబంధాలను పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. షాంఘై సదస్సులో ప్రపంచంలో బలమైన దేశాలైన భారత్, చైనా, రష్యాలు స్నేహగీతం ఆలపించాయి. పరస్పరం సహకరించుకుంటూ కలిసి పనిచేద్దామని ఈ మూడు దేశాలు నిర్ణయానికొచ్చాయి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తన సొంత దేశ ప్రజలతో పాటు ప్రపంచ దేశాలను బెంబేలెత్తిస్తున్నారు. అమెరికాలో ఫెడరల్ ఉద్యోగుల తొలగింపు మొదలు వలసదారులను వెనక్కి పంపడం, విదేశీ విద్యార్థులపై ఆంక్షలు, భారత్ సహా వివిధ దేశాలపై టారిఫ్లు, ఇలా అనేక గందరగోళ నిర్ణయాలతో అంతర్జాతీయంగా కల్లోలం రేపారు ట్రంప్. ఈ పరిస్థితుల్లో దేశాల మధ్య సంబంధాలు కూడా మారిపోతున్నాయి. ట్రంప్ సుదీర్ఘ కాలంగా రష్యా, చైనాల ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ ఉండగా ఇప్పుడు భారత్పై కూడా పగపట్టినట్లు వ్యవహరిస్తున్నారు. ఇటీవలే భారత్పై 50% సుంకాలు విధించారు. ఈ పరిస్థితుల్లో ఈ మూడు దేశాల ప్రభుత్వాధినేతలు నరేంద్ర మోదీ, షీ జిన్పింగ్, పుతిన్లు చైనాలోని షాంఘై సహకార సదస్సు సందర్భంగా ఒక్క వేదిక మీదకు చేరి తమ బంధాన్ని బలంగా చాటుకున్నారు. గల్వాన్ ఘర్షణ తర్వాత భారత్, చైనా మళ్లీ స్నేహగీతం ఆలపించగా రష్యాతోనూ బంధాన్ని బలంగా చాటుకుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు ఈ మూడు దేశాలు బలమైన సంకేతాలు పంపాయి. గల్వాన్ లోయలో ఘర్షణ తర్వాత దెబ్బతిన్న భారత్, చైనా సంబంధాలు ట్రంప్ టారిఫ్ల యుద్ధం మొదలుపెట్టిన తర్వాత వేగంగా పునరుద్ధరణ కావడం మొదలైంది. ఈ ఏడాది జూన్లో షాంఘై సహకార సభ్య దేశాల రక్షణ మంత్రుల సదస్సులో రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. అనంతరం జూలైలో జరిగిన విదేశీ మంత్రుల సదస్సులో విదేశాంగ మంత్రి జయశంకర్ పాల్గొన్నారు. ఇటీవల చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భారత్లో పర్యటించి ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. అదే సమయంలో భారత్కు చైనా ఎరువులు, యంత్ర పరికరాలు, రేర్ ఎర్త్ మెటల్ సరఫరా చేసేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. రెండు దేశాల మధ్య 5 ఏళ్ల తర్వాత నేరుగా విమాన సర్వీసులు కూడా ప్రారంభమయ్యాయి. కైలాస మానస సరోవర యాత్ర కూడా ప్రారంభమైంది. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ద్వైపాక్షిక చర్చలు జరపడం రెండు దేశాల సంబంధాల్లో కొత్త మలుపుగా భావిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ భేటీ సందర్భంగా కలిసి పనిచేయడంపై ఇరువురు నేతలు అనేక అంశాలను ప్రస్తావించారు. సరిహద్దు వివాదాలను పక్కన పెట్టేసి అన్ని రంగాల్లో కలిసి పనిచేయాలని మోదీ, జిన్పింగ్ నిర్ణయించారు. సరిహద్దు వివాదాల ఆధారంగా రెండు దేశాల మధ్య సంబంధాలను నిర్వచించే అవకాశం ఇవ్వరాదని సైతం వారు నిర్ణయించినట్లు తెలుస్తోంది. సరిహద్దు సమస్యలకు సముచితమైన, సహేతుకమైన, పరస్పర అంగీకార యోగ్యమైన పరిష్కారం కనుగొనేందుకు కలిసి పనిచేయాలని మోదీ, జిన్పింగ్ అవగాహనకొచ్చారు. చైనా డ్రాగన్, భారత ఏనుగు కలిసి నాట్యం చేయాలని జిన్పింగ్ మోదీ వద్ద పేర్కొన్నారు. తాము శత్రువులం కాదు అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకున్నంత కాలం రెండు దేశాల మధ్య సంబంధాలు స్థిరంగా నిలకడగా కొనసాగుతాయని జిన్పింగ్ పేర్కొన్నారు. ఇరు దేశాలు మిత్రులుగా ఉండడమే సరైన ఎంపిక అవుతుందని జిన్పింగ్ మోదీతో అన్నారు. అమెరికా ఏకపక్షవాదాన్ని పరోక్షంగా తిప్పికొడుతూ బహుళపక్షవాదాన్ని నిలబెడదామని జిన్పింగ్ పిలుపునిచ్చారు. ఆర్థిక సంబంధాలు, పెట్టుబడులను విస్తరించుకుంటూ ప్రపంచ వాణిజ్యాన్ని స్థిరపరిచేందుకు కృషి చేయాలని మోదీ, జిన్పింగ్ నిర్ణయించుకున్నారు. ప్రధానంగా పెట్టుబడులు, వాణిజ్యం పెంచుకోవడంపై ఇరు నేతలు దృష్టి సారించారు. ప్రధాని నరేంద్ర మోదీ చైనాతో సంబంధాలు బలోపేతం చేసుకోవడంపై దృష్టి సారించారు. పరస్పర విశ్వాసం, గౌరవం, సున్నితత్వాలపై ఆధారపడి సరిహద్దుల్లో శాంతి, సామరస్యతలను కాపాడుకునేందుకు భారత్ కట్టుబడి ఉంటుందని మోదీ చైనాకు భరోసా ఇచ్చారు.
భారత్ చైనా సంబంధాలు బలోపేతం అవుతూనే ఉండాలంటే ఇవి ఎంతో ముఖ్యమని మోదీ స్పష్టం చేశారు. లోటును భర్తీ చేసుకునేలా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని, పెట్టుబడుల భాగస్వామ్యాన్ని విస్తరించుకోవాలని మోదీ నిర్ణయించారు. భారత్ చైనా సంబంధాలు సానుకూల దిశలో వెళుతున్నాయని, సరిహద్దుల్లో శాంతి స్థిరత్వం నెలకొందని మోదీ పేర్కొన్నారు. మరోవైపు ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకించే రష్యా అధ్యక్షుడు పుతిన్తో కూడా మోదీ షాంఘై సహకార సదస్సు సందర్భంగా ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ప్రధాని మోదీని ఈ సందర్భంగా పుతిన్ ఆప్తమిత్రుడిగా అభివర్ణించారు. మోదీతో భేటీ కావడంతో ఆనందం వ్యక్తం చేశారు. ఎప్పుడూ కష్టకాలం ఎదురైనా భారత్, రష్యా ఒకరి భుజాలకు మరొకరు దన్నుగా కలిసి ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తమ బంధం ఇరు దేశాల ప్రజలకే కాకుండా ప్రపంచ శాంతి, స్థిరత్వం, సుసంపన్నతకు చాలా అవసరమని మోదీ అన్నారు. తమ బంధం రాజకీయాలకు అతీతంగా చాలా నమ్మకమైందని ప్రధాని మోదీ అభివర్ణించారు. చైనాతో భారత్ బంధం తిరిగి గాడిలో పడటం ఇప్పటికైనా మంచిదే అయినప్పటికీ డ్రాగన్ను పూర్తిగా నమ్మలేని స్థితి నెలకొంది. పైకి స్నేహం, సుహృద్భావం నటిస్తూ వెన్నుపోటు పడవడం చైనాకు అలవాటే. భారత్ను ఎదగనీయకుండా, బలపడనీయకుండా హద్దుల్లో ఉంచాలన్నది చైనా వ్యూహం. అదీ కాకుండా మన శత్రు దేశం పాకిస్తాన్కు ఎప్పుడూ అండదండలు అందిస్తూ ఉంటుంది చైనా. ఇటీవల ఆపరేషన్ సింధూర్ సమయంలోనూ పాక్ చైనా అందించిన ఆయుధాలనే వాడింది. ఇక 2019 అక్టోబర్లో జిన్పింగ్ భారత్కు వచ్చిన కొన్ని నెలలకే చైనా సైనికులు గల్వాన్ లోయలోకి అక్రమంగా చొరబడి భారత జవాన్ల మీద దాడి చేశారు. గతంలో చైనాతో ఇలాంటి చేదు అనుభవాలు చాలానే ఉన్నాయి. అందువల్ల చైనాతో బంధం తిరిగి గాడిలో పడుతూ ఉన్నా దాని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని అంతర్జాతీయ నిపుణులు భారత్ను హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా అమెరికాకు చెక్ పెట్టాలంటే భారత్కు రష్యా మద్దతుతో పాటు చైనా సహకారం అవసరం. అందుకే చైనాతో విభేదాలను పక్కన పెట్టి అమెరికా దూకుడుకు కళ్లెం వేసేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. మొత్తంగా భారత్, చైనా, రష్యా దేశాల మధ్య స్నేహం కాస్త అమెరికాను కలవరపాటుకు గురి చేస్తోంది. ట్రంప్ ప్రతీకార సుంకాల నేపథ్యంలో భారత్ మరింత వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ఓవైపు రష్యాతో సంబంధాలు మరింతగా బలోపేతం చేసుకుంటూనే చైనాతో సంబంధాలు బలోపేతం దిశగా చర్చలు జరుపుతోంది. మొత్తంగా భారత్, రష్యా, చైనాల మధ్య స్నేహ బంధాలు బలపడుతూ ఉండటం అమెరికాకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తుంది.